హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము గోంగూరతోటి ఒక 3 వెరైటీ డిషెస్ చేసుకుందాము. గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారానికి 2-3 రోజులు కూడా మనము గోంగూర తీసుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలా తినటం అలవాటు చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది. ఫస్ట్ గోంగూరని మనం కొంచెం సాల్ట్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొంచెము దాన్ని అలా ఉడకపెట్టి పెట్టుకుంటే ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. దాన్ని బాగా ఉడికించుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకొని పేస్ట్ చేసుకుంటే అది ఫ్రిడ్జ్లో 6 months దాకా ఉంటుంది. అప్పుడు ఎప్పుడంటే అప్పుడు మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము గోంగూరతోటి చట్నీ చేసుకుందాము. దీనికి నేను పల్లీలు నువ్వులు యూస్ చేస్తున్నాను. పల్లీలు నువ్వులు వేస్తే గోంగూర చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ పల్లీలని సింపెట్టి వేయించుకోవాలి, అలాగే ఎండుమిర్చి వేయించుకోవాలి, అందులోనే కొన్ని నువ్వులు వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటాని కట్ చేసి అందులో వేసి కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. అంటే టమాటా ఉడకాలి. చాలా బాగుంటుంది ఈ చట్నీ. 2-3 days కూడా ఉంటుంది. పల్లీలు నువ్వులు వేస్తాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి. తర్వాత సాల్ట్ వేసి టమాటాని ఉడికించుకుందాము. మధ్యలో దీనికి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి ఎంతైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి దీన్ని ఫస్ట్ పేస్ట్ చేసుకొని తర్వాత మనము ఉడికించుకున్నాం కదా గోంగూర, అది చేసుకొని జస్ట్ ఒక రౌండ్ తిప్పేసుకోవటమే. అయితే దీనికి ఆనియన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆనియన్ కూడా కట్ చేసుకొని జస్ట్ కోర్స్గా చేసుకుంటే దీన్ని తాలింపు కూడా అవసరం లేదు. కావాలంటే పెట్టుకోండి, కానీ తాలింపు పెట్టుకోకుండా కొంచెం రా స్మెల్ తోటి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి గోంగూర ఉల్లి వెల్లుల్లి కారంతో గోంగూర అన్నమాట. ఇది కూడా కొంచెం నూనె ఎక్కువ పోసుకుంటే 1 week దాకా ఉంటుంది. ఫస్ట్ వెల్లుల్లిని మిక్సీలో వేసి తిప్పుకొని తర్వాత ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ని కూడా పేస్ట్ చేసుకోకూడదు, మనము జస్ట్ కొంచెం ముక్కలుగానే ఉండాలి. అందులోనే ముందుగా ఆనియన్ వేసి తర్వాత కారము పసుపు వేసుకోవాలి. వేసుకొని దీన్ని మిక్సీలో ఒకసారి కోర్స్గా తిప్పేసుకోవాలి మనము. చూడండి, ఎక్కువ పేస్ట్ కాకూడదు అన్నమాట. తర్వాత అందులోనే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కావాలి అంటే మీరు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం మెంతి గింజలు జీలకర్ర వేసుకున్నాను. అది చిటపడిలాడినాక మనము మిక్సీలో చేసుకుంటాం కదా, అది వేసేసాను అనమాట. అది వేసి దీన్ని బాగా కావాలి అంటే ఫ్రై చేయండి, కానీ నేను బాగా ఫ్రై చేయలేదు, ఎందుకంటే కొంచెం అలా పచ్చివాసన ఉంటే బాగుంటుంది. తర్వాత అందులో కొంచెం గోంగూర ఉడికించుకున్న గోంగూర వేసేసి బాగా కలిపాను అనమాట. ఆ గోంగూర అంతా బాగా కలిసేలాగా. అప్పుడే మనకి అది కొంచెము గార్లిక్ ఆనియన్ అంతా కొంచెం ఉడికిపోతుంది. మరీ ఉడికించుకుంటే కూడా మళ్ళీ స్మెల్ కొంచెం డిఫరెంట్ అవుతుంది. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇది కూడా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ప్లస్ వెల్లుల్లి కూడా మంచిది కదా. దీన్ని ఇలా ఒకసారి ట్రై చేసుకోవచ్చు మనం. తర్వాత వచ్చేసి గోంగూర నూనె కూర అంటాం కదా, దీనికి గోంగూరని బాగా ఆరపెట్టుకోవాలి. ఫస్ట్ ఎంత డ్రైగా ఉంటే అంత బాగుంటుంది కర్రీ. దీనికి ఆనియన్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, నూనె కూడా ఎక్కువగా వేసుకొని ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇంకా దీనికి ఓన్లీ పచ్చిమిర్చినే వేసుకుంటాము, కారం వేసుకోము. మధ్యలో దీనికి పచ్చిమిర్చి కూడా మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు మన కారానికి తగ్గట్టు వేసి ఇది కొంచెం మంచి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. దీన్ని మారినాక తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసి పసుపుని కూడా నూనెలో వేయించుకోవాలి. తర్వాత మనము ఆరిపోయిన గోంగూరని ఇందులో వేసుకోవాలి. వేసుకొని సాల్ట్ వేసుకొని కలిపి ఫ్రై చేసుకోవటమే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కూడా 1 week దాకా చెడిపోకుండా ఉంటుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే నచ్చితే షేర్ చేయండి. ఇన్ని రకాలుగా గోంగూర చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా నంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకుంటారు కదా గోంగూర. అలా మనకు నచ్చిన విధంగా చేసుకొని గోంగూరని
వారంలో ఒక 2 డేస్ అయినా తీసుకుంటే మన హెల్త్కి కావాల్సినంత ఐరన్ కూడా దొరుకుతుందన్నమాట. మధ్యలో వెల్లుల్లి కూడా కావాలంటే ఒక గుప్పెడు వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నాకు గోంగూర సరిగ్గా ఆరలేదు కానీ ఇంకా డ్రైగా ఉండాలి, ఉంటే అది ఆకులు ఆకులుగా ఉంటుంది, పాడు కూడా కాదు కూర. చక్కగా 1 వీక్ బయటనే ఉంటుంది మనకిది. ఒకసారి ఇవి ట్రై చేయండి, నచ్చితే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. కాకపోతే గోంగూర మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఏదో ఒక విధంగా గోంగూరని తీసుకోవడానికి ట్రై చేద్దాం.